హాయ్ ఫ్రెండ్స్, ఏంటి అంటే ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. మనకి మేలో అధిక మాసం అనేది వస్తుంది కదా. ఈ సంవత్సరం 2026లో అధిక మాసం ఉందంట. నాకు కూడా తెలియదు, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు కదా, సో నాకు అలా తెలుసు. అధిక మాసంకి సంబంధించి మనకి వత్తులు అనేది ముట్టించుకుంటారు కదా అండి. సో అవే అనేది నేను ఆన్లైన్లో ప్రొవైడ్ చేశాను. మీ యాప్లో ఉంది దుర్గా పూజ ఆర్టికల్స్. నేను వీడియో కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. ఇంకా వీలైతే అధిక మాసం దేవుళ్ళకి సంబంధించినటువంటి అచ్చు ప్లేట్ ఉంటుంది కదా, నేను ట్రై చేస్తాను. అవి కూడా దొరికితే నేను పెడతాను. వత్తులు ప్లేస్ ఇది కలిపి అచ్చు రెండు కలిపి పెడతాను. వత్తులు ఉంటుంది ప్లస్ మళ్ళీ మీకు అచ్చు కూడా ఉంటుంది. ఒకవేళ నాకు పాసిబుల్ అయ్యి నాకు అవి అందుబాటులో ఉంటే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అండి మనకి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో డే 7 అనమాట. డే 7 అంటే మనకు తెలిసిందే కదా, సాటర్డే అండ్ సండే జడ్జెస్ వస్తారు. జడ్జెస్ మనకి అనిల్ రావిపూడి గారు అండ్ రాధా లయ ముగ్గురు వస్తారు. ఇంకా శ్రీముఖి అంటే చాలా 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 ఫేవరెట్ యాంకరింగ్లో. మళ్ళీ తనకి ఏ డ్రెస్ అయినా చాలా సెట్ అవుతుంది, తను అట్లా మెయింటైన్ చేస్తుంది అన్నమాట. సో మన క్యూట్ బ్యూటిఫుల్ శ్రీముఖి గారు కూడా వస్తారు ఈరోజు. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనకి డే అనేది స్టార్ట్ అయిపోతుంది. ప్రేమ కూడా అనౌన్స్ చేస్తారు కొద్ది గంటల్లో. మనకి ఏమంటారు, జడ్జెస్ రాబోతున్నారు అని చెప్పేసి కొద్ది గంటల్లో అని అంటే వాళ్ళకి మార్నింగ్ నైట్ వస్తారు. నైట్ జరిగిందన్నమాట. ఆల్రెడీ మనకి ఎపిసోడ్ అనేది వచ్చేసింది కాబట్టి మనకు తెలుస్తుంది. సో ఏమంటారంటే అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర గార్డెన్ ఏరియాలో నీతు అండ్ మన పవన్ అండ్ మన అంజలి పవన్ వాళ్ళ ఆసనాలు వేస్తూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అందులో నుంచి కూడా హరిష్ గారు వచ్చేసి మీరు ఇలా వేశారు, పిల్లలు ఉన్నారు జాగ్రత్త అనుకుంటూ చెప్తారన్నట్టు. చూసే వాళ్ళకి ఎబ్బట్టుగా కనిపిస్తుంది అనుకుంటూ ఏదో అంటూ ఉంటారు. మళ్ళీ తర్వాత నీతు రూమ్లో ఎమోషనల్ అవుతుంది. హరీష్ గారు నిన్న అలా స్టేట్మెంట్ పాస్ చేయడం అది కరెక్ట్గా అంతు అని చెప్పేసి చెప్తారు. నటరాజ్ మాస్టరు సేమ్ హరీష్ లెక్కనే ఒకటే మాట పైన స్టిక్ అయి ఉంటారు. కెమెరా లాగానే యాక్ట్ చేయడం నాకు వీలు కాదు. ఆయన ఏంటి అని అంటే ఇంట్లో ఎలా ఉంటాడో తెలియదు కానీ కెమెరాలు ఉన్నాయని చెప్పేసి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. మనం ఏంటి అనే ఇది ఒకటి మాత్రం కరెక్ట్. ఇన్నేళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏంటి అనేది వాళ్ళిద్దరికే తెలుస్తుంది, కపుల్స్కే తెలుస్తుంది. బయట చూసి జడ్జిమెంట్ ఏదో ఇప్పుడు షో కోసం అని చెప్పేసి జడ్జిమెంట్ చేసినంత మాత్రాన ఫేక్ రియల్ అని చెప్పినంత మాత్రాన వాళ్ళేం విడిపోరు. ఇన్ని ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళ బాండింగ్ అనేది ఏం తగ్గిపోదు. ఏంటి అని అంటే లైఫ్ అన్నాక, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక వాళ్ళు కలిసి ఉన్నారు అంటేనే వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ, కొంచెము అండర్స్టాండింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళంతా బాగా బాండింగ్ అనేది ఏమంటారు సింక్ అయి ఉంటుంది అన్నమాట. చాలా గొడవ పెట్టుకుంటారు. చిన్నప్పుడైతే ఇప్పుడే గొడవ పెట్టుకున్నది చూస్తాము, మళ్ళీ తర్వాత వాళ్ళు కలిసి ఉన్నదే చూసేవాళ్ళం. అమ్మమ్మ నాయనమ్మ కానివ్వండి, లేదు అనండి ఇంట్లో మన పేరెంట్స్ కానివ్వండి, అది వాళ్ళకి అంతే ఉండిపోతుంది. ఇంకా వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అనేది అంతే ఉండిపోతుంది. అంత మాత్రాన ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రోగ్రామ్ లాగా చూస్తే బాగుండని అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి ఈ 10 కపుల్స్లలో రియల్గా అనిపించేది ఒక వాసంతి అండ్ కళ్యాణ్ వాళ్ళే. కళ్యాణ్ రియల్గా అనిపిస్తాడు. ఏంటనంటే అందరితోటి జోబియల్గా అందరితోటి కలిసి ఉంటాడు, అందరితోటి మాట్లాడతాడు. వాసంతికి ఏ టైంలో అవసరమో ఆ టైంలో ఉంటాడు. ఎంతవరకు ఉండానో అంతవరకు ఉంటాడు. మళ్ళీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు అన్నట్టు. మనం ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం చెప్తాం కదా, అలా విధంగా ఉంటాడన్నమాట. మరీ రాసుకు పూసుకుపోయి చేతులు పట్టుకొని ఊకే హెక్స్ ఇచ్చుకొని అట్లా అన్నట్టుండే. నాకు అది బాగా నచ్చుతుంది కళ్యాణ్ దగ్గర. వాళ్ళు తొందరగా ఎలిమినేట్ అవ్వద్దని చెప్పేసి నేను కోరుకుంటాను. వాసంతి గురించి అనైతే కాదు, వాసంతి వీళ్ళందరూ ఇలా అంటున్నారని చెప్పేసి అంటే కూడా నీకు ముందే చెప్పాను, నేను నాలాగానే ఉంటాను, షో కోసము నేను నీతోటి రాసుకు పూసుకు తిరిగా అన్నట్టుగా కూడా మాట్లాడతాడు. నేను అంజలి అండ్ సిద్ధు సోనియా వాళ్ళని కొంచెం సేపు టైం తీసుకొని మాట్లాడుకోండి అని అన్నప్పుడు. సో అది మాత్రం చాలా బాగా నచ్చింది, నాకైతే నచ్చింది నా పరంగా అయితే. మరి ఇక వచ్చాం కదా కపుల్స్ షో కదా అని చెప్పేసి అదే పనిగా చేతులు పట్టుకోవడం అదే పనిగా బాగా నచ్చింది అన్నమాట. ఓకే, కొంతమంది ఉన్నారు
కావాలని యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. మనము సెలబ్రిటీస్ కదా, మనం యాక్టర్స్ కదా, కొంచెం ఇంకెక్కువ ఓవర్గా చూపిస్తే ఇంకేమన్నా ఛాన్సెస్ వస్తాయి. ఒక హోప్ అనేది ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకున్న దాన్ని బట్టి ఇక్కడ లోపల ఉంటారన్నమాట. ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఇక శ్రీముఖి ఎంట్రీ ఇచ్చేసింది. మనకి నైట్ జరిగిందన్నమాట షూట్ అనేది. అంతే, అందులో అయితే నైట్ చూపించారు మనకి. రాధా రాధా మధుర మన్మథ బాధ అనుకుంటూ మనకి సాంగ్ ఉంటుంది కదా రాధా అండ్ చిరంజీవి గారిది. సో ఆ సాంగ్ తోటి రాధా గారు ఎంట్రీ చేస్తారు. అనిల్ రావుపగడి గారేమో ఒక స్టెప్ తోటి, లయ గారు వచ్చేసి పికాసో చిత్రమా అనే దాంతో ఎంట్రీ ఇచ్చేసారు. ముగ్గురు జడ్జెస్ ఎంట్రీ అనేది అయిపోతుంది. సో ఏంటి అని అంటే అనిల్ రావుపూడి గారి కాస్ట్యూమ్ అనేది చాలా డిఫరెంట్గా వేసుకొచ్చారు, సంబంధం లేకుండా. జీన్స్ పైన టై కట్టుకొని వచ్చారు అన్నమాట. టై ఎందుకు కట్టుకొని వచ్చారు, అసలు సంబంధమే లేదు కదా అని చెప్పేసి శ్రీముఖి అడిగితే, కొంతమందికి లెక్చర్ అంటే సార్గా, కొంతమందికి ఏమో ఫ్రెండ్గా అన్నట్టుగా ఉండాలన్నట్టుగా వేసుకొని వచ్చానని చెప్పేసి చెప్తారన్నట్టు. వాళ్ళు ఏం చేసినా కానీ ఎంతో ఒక ఏమంటారు మీనింగ్ ఫుల్ తోటే చేస్తారు కదా. సో అది బాగా అనిపించింది. ఇంకా మనం ఫస్ట్ వీక్ జర్నీలో ఏం నేర్చుకున్నారో విందాం ఇంకా అని చెప్పేసి అనిల్ గారు అంటారు. హరిత హరీష్ గారిని అడుగుతారు. హరిత హరీష్ గారిని అడిగితే, మాకు ఏంటంటే ఇంత ప్రవేశం మాకు ఎప్పుడు దొరకలేదు, చాలా కాలంగా ఉన్నటువంటి కోరికలు అనేది మాకు ఈ షో తోటి తీరిపోయినాయి, కాకపోతే కొంచెం కెమెరాస్ ఉండేసరికి మా నాటినెస్ అనేది బయటపడట్లేదు అంతే అని చెప్తారు అన్నమాట. సో ఒక్కొక్కరు అభిప్రాయం అనే అంతే చెప్తారు. ఇంకా వచ్చేసి సిద్ధు సోనియా, కొంతమంది ఏంటి అని అంటే మేము ఫేక్ కాదు, రియల్, మా లవ్ బాండ్ అనే అంతే, మా ఫ్యామిలీ లైఫ్ అనే అంటే మా మ్యారేజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి లైఫ్ అనేది రియల్ అని నిరూపించుకోవాలని చూస్తున్నారు. నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 70 రోజుల తర్వాత నీ లైఫ్ నీది, ఇన్నేళ్ళ నుండి ఉన్నటువంటి నీ లైఫ్ అనేది ఏది చేంజ్ కాదు. మా అంటే కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువగా వస్తాయి కావచ్చు అంతే తప్ప కానీ ఏది అనేది జరగదు అన్నట్టు. సో వాళ్ళ డిసిషన్ అనేది చెప్తారు. సిద్ధు సోనియా అయితే ఏంటి అని అంటే, సిద్ధు ఎప్పుడు ఎక్కువగా ఫోన్ పట్టుకొని ఉండేవాడు, బట్ ఇక్కడికి వచ్చాక ఫోన్ లేదు కాబట్టి కొంచెం నాతో టైం అనేది ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు మ్యారేజ్ అయినాక అంటే ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ తప్పదు అన్నట్టుగా ఉంటారు. ఇలా లివింగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కాబట్టి ఎప్పుడంటే అప్పుడే వదిలేసి వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి అంత స్వతంత్రము అనేది, ఫ్రీడమ్ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు 7 years నుండి కలిసి ఉన్నారు అని అంటే వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు కలిసి ఉన్నారు. సో ఇంకా ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఒక చిన్న టాస్క్ అనేది ఇస్తుంది శ్రీముఖి. బోర్డు ఉంటుంది, అందులో ఫొటోస్ ఉంటాయి, రియల్ అండ్ ఫేక్ అని ఉంటుంది. రియల్ ఎవరు అనే రియల్ కపుల్స్ ఎవరు అని చెప్పేసి గ్రీన్ తోటి రియల్ అంటే స్టాంప్ వేయాలి, ఫేక్ అంటే ఫేక్ అని చెప్పేసి స్టాంప్ వేయాలన్నమాట. ఇక్కడ 10 జంటలని ఒక్కొక్కరిని పిలుస్తారన్నట్టు. ఫస్ట్ వచ్చేసి నూకరాంచ అండ్ ఆసియా వాళ్ళు పిలుస్తారు. వీళ్ళ విషయం ఏంటనంటే, ఎంజాయ్ చేశారా మీరు అని చెప్పేసి నూకరాజ్ అండ్ ఆసియా వాళ్ళకి నిన్న నైట్ డిన్నర్ అనే అంతా అరేంజ్ చేస్తారు కదా, క్యాండిల్ లైట్ డిన్నర్ అనే అంతా అరేంజ్ చేస్తారు. ప్రాన్స్, చికెన్, పిజ్జా అన్నీ అరేంజ్ చేస్తారు, జ్యూస్ అవన్నీ అరేంజ్ చేస్తారు. సో ఓకే, ఎంజాయ్ చేసేసి వస్తారు. మేము లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేము, మా ఇన్ని ఇయర్స్ లవ్లో మేము ఎప్పుడు క్యాండిల్ లైట్ డిన్నర్ చేయలేము, ఫస్ట్ కపుల్స్ మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఇంకా వీళ్ళు వచ్చేసి రియల్ నటరాజ్ అండ్ నీతుది పెడతారు, ఫేక్ వచ్చేసి హరిత హరీష్ని పెడతారు. ఇక్కడ ఏంటంటే గ్రూప్స్ ఫామ్ అయిపోయినాయి. ఫస్ట్ అందరు తెలుసు కాబట్టి ఎంతో కొంత అందరు తెలుసు. అంజలి, సోనియా, వాసంతి వీళ్ళు ముగ్గురు ఒకటి గ్రూప్ ఫామ్ అయిపోయారు. ప్రియాంక, శివ వీళ్ళందరితోటి క్యాజువల్గా మాట్లాడుతూనే ఉంటారు. శాండ్రా అండ్ మనీష్ అసలు ఎవరితోటి పట్టించుకోరు, ఎవరితోటి వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళిద్దరే ఉంటారు అన్నమాట. మిగతా వాళ్ళు అంజలి, మిగతా ఇంకెవరు హరిత హరీష్ అండ్ నటరాజ్ మాస్టర్ తోటి కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు మాట్లాడుతున్నారు. ఆయన హరిత హరీష్ గారు లెక్కన ఒక్కటే దానిపైన స్టిక్ అయి ఉండి ఏమైనా కెమెరాస్ ఉంటే యాక్టింగ్ చేస్తారు, కెమెరాస్ ఉంటే యాక్టింగ్ ఎందుకు చేస్తాడు వాడు, అసలు ఏమంటారు అన్నట్టు. కెమెరా ఉంది కదా అని చెప్పేసి నువ్వు తిను అని చెప్పేసి భార్యని అయితే అడిగారు కదా, వైఫ్ని అయితే అడిగారు కదా అక్కడ. సో ఇద్దరు కలిసి తిన్నప్పుడు నువ్వు ఇది పెట్టుకో అది పెట్టుకో అడగడం అది కామనే. అంత వీళ్ళకి ఏంటి అని అంటే
హరిత హరీష్ అదే అంటాడు, మీకు అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి అక్కడ నేను చెప్తాను అంటే ఎందుకు అన్నాడు అనేది. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఫేక్ అని చెప్తారు. ఎందుకంటే మీకు ఇక్కడ వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు అంటే నటరాజ్ మాస్టర్ అంటాడు ఏమంటారు, ఇక్కడ మాకు అందరు తెలిసిన వాళ్ళే, వాళ్ళు ఒక్కరే మాకు తెలియని వాళ్ళని అంటే మీకు అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి మీకు వాళ్ళు ఏ చేసి నచ్చుతుంది, మేము ఏంటో మీకు తెలియదు కాబట్టి ఇవి వచ్చినవని ఇవి చూసిన కొద్ది టైంకే కొద్ది రోజులకే మేము ఏంటో మీకు తెలియదు కాబట్టి మీరు చేస్తున్నారని చెప్పేసి చెప్తారన్నమాట. ఇంకా ఇక్కడ నూకరాజు అండ్ ఆసియా హరిత హరీష్ గారిని ఫేక్ అని అంటారు కదా, చాలా నిజంగా చెప్పాలి అంటే తుత్తరతనం ఆశయ కన్నా ఎక్కువ నూకరాజుకే ఉంది. ఆ తుత్తరతనం మనం తగ్గించుకుంటే షోలో ఎక్కువగా ఉంటారు, లేదని అంటే చూసే వాళ్ళకి కూడా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. నిజంగానే ఆశయాన్ని ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా కానీ హరిత హరీష్ వాళ్ళ వైఫ్ హరిత గారు ఉన్నారు కదా, ఆమె హరీష్ గారిని ఏమన్నా అంటే వెంటనే రిప్లై ఇస్తుంది, చేస్తుంది. ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడవద్దు అనేది, మాట్లాడేటప్పుడు మధ్యలో ఇంటర్ఫియర్గా అంటూ అది బాండింగ్ అంటే నిజంగా చెప్పాలి అంటే. ఏదో ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చేసి చేతులు పట్టుకుంటేనే లవ్ ఉన్నట్టు, ఎక్కువగా నువ్వంటే ఇష్టం అని చెప్తేనే లవ్ అన్నట్టు ఉంటే అసలు ఇన్ని సంవత్సరాల నుండి ఎవరు కలిసి ఉంటారు, అందరు ఎవరిది వాళ్ళే ఉంటారు, అసలు పెళ్ళిళ్ళు కూడా కావు అనుకోండి. కానీ ఇక్కడ ఏంటి అని అంటే మన ఏమంటారు నటరాజ్ నీతు అంటే ఓకే, వాళ్ళు రియల్ లైఫ్లో వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది అనేది మొహమాటం లేకుండా చెప్తారు స్టోరీస్ అనేది. తనకి 7 years గ్యాప్ వచ్చిందని చెప్పేసి అక్కడ ఒక అమ్మాయితోటి చూసిన అని చెప్పేసి ఆ విధంగా అక్కడ అందరికి బాగా నచ్చింది. మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న ఎవరు లేరు కదా, సో ఆమెకు సపోర్టింగ్గా ఉండడము అన్నట్టుగా నచ్చింది, వాళ్ళకి అట్లా నచ్చింది. ఇంకా సెకండ్ వచ్చేసి ప్రియాంక అండ్ శివ్ కూడా నటరాజ్ అండ్ నీతునే రియల్ అని అంటారు. కళ్యాణి అండ్ వాసంతిని ఏంటని అంటే ఫేక్ అని అంటారు. ఇది అయితే నాకు నచ్చలేదు. కళ్యాణ్ కూడా డిఫెండ్ చేసుకున్నాడు ఏంటని అంటే ఓకే తనకి అంటే వాసంతితో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, తనని పట్టించుకోంది తను అసలు ఎందుకు ఉంటుంది, తను ఎందుకు మ్యారేజ్ చేసుకుంటుంది తనను. సో వైఫ్ అండ్ హస్బెండే కదా వాళ్ళు కూడా ఇద్దరు, తను కలిసి ఉంటేనే కదా వాళ్ళు అర్థం చేసుకున్నారు కదా. అక్కడ వాసంతి కూడా క్లియర్ చేస్తుంది, తన క్యారెక్టరే అందరితోటి కలిసి ఉంటాడు, నాతోటి ఇంట్లో కూడా ఈ విధంగానే ఉంటాడు, తను ఇక్కడ కూడా ఈ విధంగానే ఉన్నాడని చెప్పేసి ఇద్దరు చెప్తారు అన్నట్టు. అది బాగా నచ్చింది కళ్యాణ్ చెప్పింది. అట్లా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. నటరాజ్ మాస్టర్ అంటారు కదా కెమెరా ముందు యాక్టింగ్ చేస్తున్నారని చెప్పేసి, ఏ వైఫ్ అండ్ హస్బెండ్ అండి పొద్దున లేవ్వంగానే ఓ పెద్ద భార్య ముఖాన్ని చూసి చేతులు చూసుకొని డ్యాన్సులు చేసి ఏమంటారు ఒకరంటే ఒకరికి హగ్ చేసుకొని కిసులు వేసుకుంటారు. నేనైతే ఇంతవరకు ఎప్పుడు లేస్తారు, ఫోన్ పట్టుకుంటారు, వాళ్ళ టైం అంతా రెడీ అవుతారు. సో వాళ్ళ బిజీ పర్సన్ వాళ్ళ ప్రొఫెషన్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇట్లా పాట రాగానే ఏదో బిగ్ బాస్లో కదా ఉన్నట్టు పాట రాగానే డ్యాన్స్ వేయాలన్నట్టుగా ఇక నిజంగా అంటే పిల్లలు వచ్చాక పిల్లలనే ముద్దాడతాం. పొద్దున్న లేవ్వంగానే వాడిని మనకి హెయిర్ సరి చేయడము, వాళ్ళకి బెడ్షీట్ కప్పడము, వాళ్ళు ఎక్కడన్నా కింద పడిపోతారేమో అనుకుంటే కార్నర్కి వస్తే వాళ్ళకి పిల్లోస్ వేయడం, తర్వాత హస్బెండ్ పట్టించుకోవడం చాలా తక్కువగా అయిపోతుంది, గ్యాప్ వచ్చేస్తుంది కదా. అంతేగాని నెక్స్ట్ వచ్చేసి బ్రిట్టు అండ్ సంధ్య కూడా నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారిని రియల్ అంటారు. నూకరాజ్ అండ్ ఆసియా అని ఫేక్ అంటారు. ఎందుకన్నా అంటే తను ఆశని మాట్లాడనివ్వడు. శ్రీముఖి తోటి ఆ బెడ్ 6 beds ఉన్నా కానీ మేము సరిపోవట్లేదు మేము వండమన్నాను అంటే ఎవరు వండమన్నారు మేము పిచ్చోలమా అని చెప్పేసి శ్రీముఖి అంటుంది తెల్లవారు మనకి ఫస్ట్ ఎపిసోడ్ రోజు. సో అప్పుడు ఆసియా తుత్తరతనం చూసేరా శ్రీముఖి అక్కతోటి ఎట్లా మాట్లాడిందని చెప్పేసి విలువ లేకుండా మాట్లాడతాడు. మళ్ళీ గేమ్ అప్పుడు కూడా తనను మాట్లాడనివ్వడు, నువ్వు అరవకు నాకు కొంచెం మెచ్యూరిటీ ఉంది కదా నేనే చేసుకుంటా అన్నట్టుగా చూపిస్తాడు. ఆ అమ్మాయిని ఏంటి అని అంటే అది అందరికీ కలిగింది అక్కడ. అంజలి పవన్ వాళ్ళు కూడా కరెక్టే అన్నట్టుగా తలూపుతారు, మీరు గమనించారంటే. సో వాళ్ళు అనేసరికి నూకరాజు షార్ట్ టెంపర్ తోటి అరుస్తూ ఉంటాడు, అక్కడ గొడవ అవుతుంది, గొడవ చాలా అవుతుంది.
చెప్పినా కూడా అక్కడ మాట్లాడడానికి ఆశయాలు వేస్తూ ఉంటే ఆ అమ్మాయిని కూర్చోబెడతాడు. అదే చెప్తారు అనిల్ రావిపూడి గారు అంటారు అన్నట్టు. సో నువ్వు ఇప్పుడు కూడా ఆ అమ్మాయిని మాట్లాడనివ్వట్లేదంటూ ఎందుకు హైపర్ అవుతున్నావు, కొంచెం చెప్పింది విను, అర్థం చేసుకో, ఏంటనంటే నీకే ఆ మునుముందు యూజ్ అవుతుంది అన్నట్టుగా చెప్తారన్నట్టు. చాలా హెవీగా మాట్లాడేశాడు, చాలా హెవీగా మాట్లాడేసిండు. మళ్ళీ ఏంటి అని అంటే తర్వాత గొడవ కూడా పెట్టుకున్నాడు అన్నట్టు నూకరాంచు హరిత హరీష్ వాళ్ళతో. నెక్స్ట్ హరిత హరీష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏంటంటే రియల్ కపుల్స్ అని అంటే మహేష్ అంటే శాండ్రాజ్ పెట్టారు. వాళ్ళ దాంట్లో వాళ్ళు ఏం చేశారో అర్థం కాలేదు కానీ సో ఓకే. హరిత హరీష్కి లాగానే పెళ్ళంతో అంటే వైఫ్ తోటే ఎక్కువగా టైం స్పెండ్ చేయడము, ఎవరిని పట్టించుకోకపోవడం అట్లా నచ్చింది కావచ్చు, తెలియదు కానీ సో వాళ్ళని రియల్ అని పెడతారు, నూకరామ్స్ అండ్ ఆసియా అని ఫేక్ అని పెడతారు. ఆయన ఫస్ట్ నుండి నూకరామ్స్ అండ్ ఆసియా అని వచ్చినప్పటి నుండి టార్గెట్ చేసినట్టుగా వాళ్ళని ఫేక్ అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే చాలా గొడవ పెట్టుకున్నారు నూకరామ్స్. సో అట్లా ఎట్లా మాట్లాడతారు మీరు, మీకు ఏం తెలుసు మా గురించి, ఉన్న కొద్ది సమయంలోనే మీకు మా గురించి ఏం తెలుసు అంటే చెప్తాడు. హరిత హరీష్ గారు కూడా చెప్తారు అన్నట్టు, నువ్వు ఆ అమ్మాయిని మాట్లాడనివ్వవు, చాలా డామినేటింగ్ చేస్తావు, సో ఆమెకంటూ స్పేస్ ఇవ్వవు, ఏమంటారు తనకంటూ టైం ఏమంటారు మనకి తనని జాలీగా ఉండనివ్వవు అన్నట్టుగా చెప్తారన్నమాట. చెప్తే అసలు నేనేం మాట్లాడట్లేదా, నేనేం మాట్లాడనివ్వట్లేదా అని చెప్తారు. ఇంక ఇక్కడ ఏంటనంటే కొంచెం నోరు కూడా జారింది నూకరామ్స్ బ్రిట్టు అండ్ సంధ్య దాంట్లో. సంధ్య మాట్లాడినప్పుడు నేను కొత్త డ్రెస్ వేసుకొని ఇంకా రేపటి నుండి చేతులు పట్టుకొని నీతోటే ఉంటా అని సంధ్యని అంటాడనమాట. అక్కడ వచ్చేసి కొంచెం జడ్జెస్కి కోపం వచ్చింది అన్నట్టు, అట్లా మాట్లాడకూడదు కదా, సో మీతోటే తిరుగుతా అన్నట్టుగా మాట్లాడాడు అన్నట్టు. వేరే వాళ్ళ పర్సన్ని మనం అట్లా తప్పుగా మాట్లాడద్దు కదా. ఒక హస్బెండ్ ముందట వైఫ్ని అట్లా మాట్లాడితే సో అక్కడ ఏంటనంటే బ్రిట్ కొంచెం కామ్ పర్సన్ కాబట్టి అంత పెద్ద సీరియస్గా అన్నట్టు, సీరియస్ అని కాదు ఎప్పుడో ఒకప్పుడు చూపిస్తారు, అది మనసులో ఉంటుంది. కాకపోతే నువ్వెట్లా నాతో వస్తావు అన్నట్టు అక్కడక్కడ జడ్జెస్ కూడా చాలా కోపం వచ్చింది నూకరాజు బిహేవియర్కి, నూకరాజు మాట్లాడిన విధానానికి. ఎమోషనల్ అయిపోతాడు. ఎమోషనల్ ఎందుకు అవుతున్నావు, నీకు షార్ట్ టెంపర్ బాగుంది, ఫస్ట్ నువ్వు టెంపర్ తగ్గించుకో, వాళ్ళు ఏం చెప్తున్నారనే అర్థం చేసుకో అని చెప్పేసి అనిల్ రావిపూడి వార్న్ చేశాడు. అది చాలా బాగా అనిపించింది. స్టేజ్ కిందకి దిగేసిపోతే రాధగారు వచ్చేసి తనను కామ్ చేస్తారనమాట. ఇక్కడ మేము ఒక్కటే వార్న్ చేస్తాడు అందరికీ, మేము స్టాప్ అని అన్నప్పుడు మీరు ఆగిపోవాలి, అంతేగాని మేము ఇక్కడ జడ్జెస్కోవచ్చు మాకేం విలువ ఇచ్చినట్టు మేము స్టాప్ అనగా కూడా మీరిద్దరు గొడవ పెట్టుకుంటూనే ఉంటున్నారు, అది కరెక్ట్ పద్ధతిగా అంటూ అని చెప్పేసి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి అంజలి పవన్ వాళ్ళు కూడా నటరాజ్ అండ్ నీతోని రియల్ కపుల్స్ అంటారు. నూకరామ్స్ అంటే ఆశయానే ఫేక్ అని అంటారు. ఎందుకంటే అంజలి ఫస్ట్ నుండే చెప్తుంది వాసంతికైనా కానీ, వాసంతి అని అంటే కొంచెం ఇక వాళ్ళు ఫస్ట్ నుండి తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం పరిచయం అనేది ఉంది కాబట్టి సో తను నీకోసం టైం స్పెండ్ చేయమని అందరితోటి ఉంటున్నాడు కానీ నీతోటి ఉన్నది మనం చూడట్లేదు అన్నట్టుగా చెప్తారన్నట్టు. సో ఇక్కడ నూకరామ్స్ అంటే ఆశయ విషయంలో ఏంటి అని అంటే తనను డామినేటింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. షోలో కూడా అట్లనే అనిపిస్తుంది. ఏ విషయమైనా కానీ తనను మాట్లాడనివ్వకపోవడం అని అంటే నూకరామ్స్ అంటాడన్నట్టు. ఆ రూమ్లో ఉన్న మాకు ఏ బెడ్రూమ్ అయితే ఇచ్చారో ఆ రూమ్లో ఉన్న మా 6 మెంబర్స్కి తెలుసు, తను మాట్లాడుతుంది, కామెడీ యాక్టింగ్ చేస్తుంది, కేరింగ్ చేస్తుంది, అన్నీ చేస్తుంది అని చెప్తారు. ఆ అమ్మాయి మాట్లాడడానికి లేస్తే కూడా ఆపేసి ఓకే దాన్ని ఓకే మేము యాక్సెప్ట్ చేస్తున్నాము నువ్వు కూర్చో అని చెప్పేసి అమ్మాయిని కూర్చుండబెడితే అప్పుడు అదే అంటారు అన్నట్టు, లాస్య గారు అంటారు, మనకి లయ గారు అంటారు. అలా ఏమంటారంటే ఇదే నూకరాజు నీ దగ్గర ఉన్న ప్రాబ్లము, చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నావు, ఇందాక సార్ అంటే నేనేమో అనుకున్నా కానీ ఇరిటేటింగ్గా వచ్చేస్తుంది మాకు కూడా, కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేయండి. 10 మంది ఉన్నప్పుడు 10 రకాల ఒపీనియన్ అనేది ఇస్తారు, సో దాన్ని యాక్సెప్ట్ అనేది చేయాలి, అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పడానికే కదా ఇప్పుడు ఈ టాస్క్ గేమ్ అనేది పెడుతుంది, సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఎలా అన్నట్టుగా చిన్న సాఫ్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపించింది. వార్నింగ్ అని కాదు, సాఫ్ట్గా వార్న్ చేశారు అంతే.
నెక్స్ట్ వచ్చేసి వాసం నటరాజ్ అండ్ నీత్ వచ్చేసి అంజలి పవన్ని రియల్ అని అంటారు. ఫేక్ వచ్చేసి హరిత హరీష్. నటరాజ్ గారికి ఫస్ట్ నుండి హరిత హరీష్ అంటే ఇష్టం లేదు. కెమెరా ముందు యాక్టింగ్ చెప్పారు. నువ్వు ఏ మాట తీసినా కానీ ఎవరి దగ్గరికి వచ్చినా కానీ ఆయన గురించి ఏ చిన్న టాపిక్ వచ్చినా కానీ కెమెరా ముందు యాక్టింగ్ చేస్తుందంటారు. బట్ ఏంటంటే అది అది ఆయనకే పాజిటివ్ కావచ్చు. రేపటి రోజులలో మనకు తెలిసిందే కదా, రియాలిటీ షో అనేది ఊరికి ఒక్కరిని నెగిటివ్ చేసి గొడవస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి మేబీ మనకి ఆల్రెడీ ఎపిసోడ్స్లో అయితే హరిత హరీష్ గారు ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయారని తెలిసింది. నెక్స్ట్ వీక్ కావచ్చు, లేదనంటే రేపే కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాసంతి కళ్యాణ్ కూడా నటరాజన్ నీతునే ఇచ్చారు. ఫేక్ వచ్చేసి హరిత హరీష్ గారిని ఇచ్చారు. సిద్ధు అండ్ సోనియా వచ్చేసి జాను బానుకి ఇచ్చారు. ఫేక్ వచ్చేసి హరిత హరీష్కి ఇచ్చారు. జాను బాను వచ్చేసి సిద్ధు అండ్ సోనియాకి ఇచ్చుకున్నారు. ఫేక్ వచ్చేసి అంజలి పవన్ గారికి ఇచ్చారు. అంజలి పవన్ ఎందుకు అని అంటే పవన్ వచ్చేసి ఎక్కువగా మాట్లాడడు, ఎక్కువగా అంజలియే మాట్లాడుతుంది, తనే లీడ్ తీసుకుంటుంది, తనే అందరి ఫేర్ అవుతుంది, డామినేట్ చేస్తుంది తనని అని చెప్పేసి, పవన్ని డామినేట్ చేస్తుంది అని చెప్పేసి చెప్తారన్నమాట. మేబీ మా ముందట కాకపోయినా కానీ వాళ్ళ రూమ్లో చెప్పి డామినేటింగ్ చేస్తుందేమో అన్నట్టుగా మాకు కరెక్ట్ అనిపించారు వాళ్ళు అన్నట్టుగా చెప్తారన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు రియల్ వచ్చేసి హరిత హరీష్ని పెడతారు. ఫేక్ వచ్చేసి వాసంతి కళ్యాణ్ది ఫస్ట్ నుండి అందరు ఒకటే రీజన్ చెప్తారు. ఇక్కడ కళ్యాణ్ కూడా చెప్తారన్నట్టు, నేను ఒకరి కోసం నటించాల్సిన అవసరం లేదు, నేనేంటో నాకు తెలుసు అంటే ఇలానే ఉండాలి, ఏది ఉన్నా పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోకూడదు అన్నట్టుగా చెప్తే అప్రిషియేట్ చేస్తారు, జడ్జ్ చేస్తానని కళ్యాణ్ని మెచ్చుకుంటారు. ఎందుకనంటే ఎక్కువగా డిస్కషన్ చేయడు ఆ విషయం గురించి, నేను అలాగనే ఉంటా అన్నట్టుగా చెప్తాడన్నట్టు. సో ఇంకా వచ్చేసి ఇక్కడ మనకి మొన్న జరిగినటువంటి గేమ్స్లో బాండ్ పాయింట్స్ అనేది ఇచ్చారు కదా, ఆ బాండ్ పాయింట్స్ని పంచుకోండి అని అంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా పంచుకున్నారు. ఏదో మాకున్నాయి కదా అని చెప్పేసి ఎక్కువ తక్కువ అన్నట్టుగా మీకు ఇష్టం వచ్చినట్టు పంచుకున్నారు. ఆ బాండ్ పాయింట్స్ అనేవి ఎందుకు ఇచ్చాము ఏంటనేది మీకు తెలుసు కదా, మళ్ళీ ఏమంటారు దాంతో ఎంత యూజ్ ఉంటుందనేది తెలుసుగా, అంతా అలా పంచుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది మాకు అని చెప్పేసి జడ్జెస్ చెప్తారన్నట్టు. సో బాండ్ క్రెడిట్స్ అనేది ప్రాసెస్ మాకు మీరు పంచుకునేదైనా మాకు నచ్చలేదు, మేము ఇస్తాము అని చెప్పేసి ఇస్తారన్నట్టు. సో అక్కడ ఇచ్చిన 25 పాయింట్స్ బాండ్ క్రెడిట్స్ అనేది 7, 8 అట్లా పంచుకున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కరికొక్కరుగా ప్రేమ పురుగుల టీము ఫస్ట్ వచ్చింది కదా, అంటే హరిత హరీష్, నూకరాంచు, జాను బాను వీళ్ళకి మనిషికి 25, తర్వాత 20, తర్వాత 15, తర్వాత 10, తర్వాత 5 ప్రేమ అంటే ఇదర ప్రేమ పోరాటం ఇలా ఇచ్చేస్తారు దానికి వాల్యూ లేకుండా వేసారు అన్నట్టుగా మాట్లాడతారు. సో ఇక్కడ స్కేల్ ఆఫ్ లవ్ అని ఉంటుంది, అక్కడ మనం ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు అంటే క్రెడిట్ బాండ్ పాయింట్స్ ప్రకారము ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు. 2 గేమ్స్ జరిగాయి కదా, సో 2 days 2 challenges అనేవి జరిగాయి కదా, ఆ ఛాలెంజ్ల ప్రకారం ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది శ్రీముఖి అనౌన్స్ చేస్తుంది. ఏంటనంటే ఈ బాండ్ క్రెడిట్స్ని పంచుకోమన్నప్పుడు నెక్స్ట్ టైం చాలా సీరియస్గా డీల్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసి చెప్తారు జడ్జెస్. ఇంకా వచ్చేసి 0 బాండ్స్ తోటి మహేష్ అండ్ శాండ్రా ఇద్దరున్నారు. ఎందుకనంటే వాళ్ళు ఫస్ట్ టైం అప్పుడు గేమ్లో విన్ అవ్వలేదు, సెకండ్ నిన్న జరిగినటువంటి టాస్క్లో వాళ్ళని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు. సో 0 బాండ్స్ ఉన్నారు, అంటే 10th పొజిషన్లో ఉన్నారు. 9th వచ్చేసి 5 బాండ్స్ తోటి సోనియా అండ్ సిద్ధు. 8th పొజిషన్ వచ్చేసి 10 బాండ్స్ తోటి కళ్యాణ్ అండ్ వాసంతి. 7th పొజిషన్ వచ్చేసి 15 బాండ్స్ తోటి అంజలి అండ్ పవన్. 6th పొజిషన్ వచ్చేసి 20 బాండ్స్ తోటి బ్రిట్టో అండ్ సంధ్య. ఈ బ్రిట్టో అండ్ సంధ్య వచ్చినప్పుడైతే ఎవరికి నచ్చలేదు, బట్ వాళ్ళు చాలా గేమ్ ఆడారు. సో 5th and 4th ఇద్దరు ఈక్వల్గా వచ్చారు 25 బాండ్స్ తోటి, జాను బాను అండ్ హరిత హరీష్ గారు. 3rd పొజిషన్ వచ్చేసి 35 బాండ్స్ తోటి ప్రియాంక అండ్ శివ వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం అప్పుడు గేమ్ విన్ అయ్యారు, ప్లస్ అప్పుడు ఇప్పుడు సెకండ్ అప్పుడు కూడా వాళ్ళు విన్ అయిపోయారు. దాంతో సెకండ్ పొజిషన్ వచ్చేసి 40 బాండ్స్ తోటి నటరాజ్ అండ్ నీత్.
ఫస్ట్ పొజిషన్ వచ్చేసి 50 బాంబ్స్ తోటి నూకరాంచు అండ్ ఆచేవాళ్ళు. నూకరాంచు వాళ్ళు ఫస్ట్ గేమ్ అప్పుడు ఫస్ట్ విన్ అయ్యి 25 బాంబ్స్ గెలుచుకున్నారు. తర్వాత సెకండ్ అప్పుడు కూడా ఇప్పుడు జడ్జెస్ ఇచ్చారు కదా 25 బాంబ్స్, ఇప్పుడు కూడా 25 బాంబ్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఎంత ఫస్ట్ పొజిషన్లో ఉన్నా కానీ ఈ నూకరాజు ఏంటి అని అంటే మెంటల్గా ఒకటే ఫిక్స్ అయ్యి వచ్చాడన్నట్టుగా అనిపించింది. తను ఏంటి అని అంటే బిగ్ బాస్ గేమ్ అనేది మనకి కామన్గా తెలిసిందే కదా, అందులో ఏ విధంగా ఉంటుంది, ఎట్లుంటుంది, గేమ్స్ ఆడేటప్పుడు ఎట్లుండాలి, ఎదుటి వాళ్ళతో ఎట్లుండాలి అనేది మొత్తం తెలుసు కదా. సో తను మెంటల్గా మొత్తం ఆ విధంగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుగా మనకు మంచిగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు గమనించి చూడండి, కొంచెం ఆడేటప్పుడు వేరే వాళ్ళని తప్పు తీయడం కానివ్వండి, కాంప్రమైజ్ చేయడంలో కానివ్వండి పెద్దరాయిల్లాగా, ఇంకా వచ్చేసి మార్క్స్ విషయంలో కానివ్వండి, టాస్కులు అప్పుడు కానివ్వండి, ఏది ఉన్నా కానీ అలాగే ఉంటుంది. బట్ నువ్వు ఇది అని అంటే మాత్రం ఆయన సహించలేడు అన్నట్టు షార్ట్ టెంపర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ అండి ఇక్కడ చిన్న అక్కడ పొజిషన్లోనే అంతే అనౌన్స్ చేసినాక ఈ పొజిషన్స్ మీరు కరెక్ట్ అనుకుంటున్నారా, కాదు చిన్న ట్విస్ట్ ఉందని చెప్పేసి జడ్జెస్ దగ్గర నుండి చిన్న ట్విస్ట్ ఉందని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. అనిల్ రావిపూడి గారు అనౌన్స్ చేస్తారన్నమాట. మేము ఇప్పుడు ఈ 1 వీక్ నుండి గేమ్స్ పరంగా కాకుండా హౌస్ లోపల లవ్ మ్యాన్షన్ లోపల ఏ కపుల్ ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ బాండింగ్ అనేది ఏ విధంగా ఉన్నది అనే దాన్ని బట్టి మేము పాయింట్స్ అనేవి కూడా ఇస్తాము. సో అప్పుడు మీ స్కేల్ ఆఫ్ లవ్ అనేది ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఏ విధంగా అనేది తెలుస్తుంది అని చెప్పేసి చిన్న ట్విస్ట్ ఇచ్చారు. సో అది బాగా అనిపించింది. ఎందుకనంటే అందరితోటి ఉండాలి, అన్ని రకాలుగా కేరింగ్ ఉండాలి. సో ఇప్పుడు మనకు కామన్గా ఇంట్లో అలానే కదా, ఇప్పుడు మనం ఇంట్లో అందరితోటి ఉంటాము, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, పిల్లలతోటి ఉంటుంది, ఇంట్లో అంటే గేమ్స్ ఆడడం టాస్క్లు ఆడరు, కానీ ఏ విధంగా ఉంటాము అందరు కలిసి ఉంటేనే కదా మంచిగా ఉంటుంది. సో అలా అనిపించింది అన్నమాట. ఇక్కడ ఈ చిన్న చిన్న విషయాలు కోపాలు అంత అవసరం లేదు. అంటే కొంతమంది వచ్చే ముందే ఫిక్స్ అయ్యి వచ్చారు, జస్ట్ ఇది గేమ్ షో మట్టుకే అన్నట్టుగా ఉండాలి, మన బాండింగ్ అనేది ఎట్లా మిస్అండర్స్టాండింగ్ కావద్దు అన్నట్టుగా. కొంతమంది షోలోనే ప్రాణం పెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది షోలో గెలిస్తే ఆపర్చునిటీస్ వచ్చి మనం లైఫ్లో సెటిల్మెంట్ ఉంటుంది అని 3 టైప్స్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకైతే ఆ 10 మెంబర్స్ కపుల్స్లో చూస్తే అదే విధంగా అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. మళ్ళీ మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాము. మరి రేపు ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. అసలు ఎలిమినేషన్ అనేది మరి ఒక 1 వీకే ఇస్తారా, లేదని అంటే నెక్స్ట్ వీక్ ఉంటుందా ఏంటా అనేది తెలియదు. ఇక్కడ ఏంటన్నా అంటే ఇప్పుడు రియల్ ఎవరు ఫేక్ ఎవరు అన్నది చెప్పారు కదా. సో ఎలాగో మనసులో ఉంచుకుంటారు, రివెంజ్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాగా ఉందాం. ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం. ఓకే బాయ్.